న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు హెచ్చరించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ రివర్స్ గేర్లో వెళ్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది పాలన ఈ ఏడాది పాలన పూర్తిగా ఒక నాటకంలా సాగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లకు, విద్యుత్ ఛార్జీల పెంపుకు విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా లోకేష్ గారు, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొడతామని పేర్కొన్న విషయాన్ని రామకృష్ణ గారు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచటం సిగ్గుచేటని విమర్శించారు. అదానితో కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రానికి ఒరిగిందేమిటో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రైవేటీకరించడమే కాకుండా పోలవరంలో నీటి మట్టాన్ని 130 మీటర్లకే పరిమితం చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే నెల 5వ తేదీలోపు విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే తీవ్రమైన ఉద్యమాలకు సిపిఐ శ్రీకారం చుడుతుందని రామకృష్ణ గారు హెచ్చరించారు. నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోయింది. మరి సంవత్సర కాలంలో వారు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ గేర్లో కూడా ఈ ప్రభుత్వం పోతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులు కూడా కరెంట్ ఛార్జీలు పెంచము అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారుల పైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపుతుంది. రెండవది ఏమంటే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్స్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, మీరు అత్యధిక రేట్లు పెట్టి అదానితో కొంటున్నారు, అదానికి గుడిగం చేస్తూ ఉన్నారు, అదానితో కుమ్మక్కయ్యారు అని చెప్పి చాలా క్లియర్గా మీరు చెప్పారు. పైగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా, లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా, వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా, హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా, లేదా ఇండస్ట్రీస్లు ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతూ ఉన్నారు. కాబట్టి అంటే స్మార్ట్ మీటర్లు కూడా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా సెకీ ద్వారా ఏదైతే అదానితో సోలార్ అగ్రిమెంట్ చేశారో దాని ఫలితంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 25 ఏళ్ల పాటు భారాలు పడుతూ ఉన్నాయి. 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి కూడా అందరం కూడా చెప్తా ఉన్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఆ రోజు వామపక్షాలంతా మేము వ్యతిరేకించాం, మీరు కూడా వ్యతిరేకించారు. మేము హైకోర్టులో నేను కేసేస్తే ఆ తర్వాత ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు, ఆయన కూడా కేసు వేశాడు హైకోర్టులో. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది అక్కడ. మరి వాళ్ళ మీరు అధికారం వచ్చి 1 సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడం లేదు, పక్కగా మీరు మాట్లాడడం లేదు. పైగా బయట మీరు ప్రచారం ఏంటి, దాదాపు 3,000 కోట్ల రూపాయల అదానికి చెల్లించాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే. మరి 3,000 కోట్ల రూపాయలు ఎక్కువనా, లేకపోతే 1,10,000 కోట్ల రూపాయలు ఎక్కువనా? పైగా వారు సోలార్ ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు, రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు.
రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు, అక్కడున్న రైతులకు 30 ఏళ్ల పాటు లీజ్ ఇస్తాడు, అక్కడున్న ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు కడతాడు, 14,000 ఉద్యోగాలు రాజస్థాన్లో ఇస్తాడు. నీ రాష్ట్రానికి వచ్చింది ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉపాధి, ఉద్యోగాలు, అదే పరిశ్రమలు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ అదాని అగ్రిమెంట్ వల్ల రాజస్థాన్కి లాభమా, ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగిందని చెప్పమని అడుగుతాం. కాబట్టి వాళ్ళ స్పష్టమైన నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే స్మార్ట్ మీటర్ పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలి, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, సెకీ ద్వారా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరం కూడా ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. నిన్ననే విజయవాడ నగరంలో ఇవాళ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో 4,000 మందితో ధర్నా కూడా చేశారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. మీరు యూటర్న్ తీసుకుంటాము, మాకు ఇష్టమైతే రివర్స్ మాట్లాడుకుంటాము, మేము అధికారం ఉంటే అధికారం లేకపోతే పగలగొట్టమంటాము, అధికారం లేకొస్తే బిగించమంటామంటే ప్రజలు అమాయకంగా లేరు. ప్రభుత్వానికి మేము కూడా నట్లు బిగిస్తాం. కాబట్టి ప్రభుత్వము దిగి రావాలి. ఆగస్టు 5వ తేదీలోగా సంపూర్ణమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక రెండో ముఖ్యమైన అంశం, ముఖ్యంగా కడప కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ కడప జిల్లాలో, రాయలసీమలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేశారు. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన ఆ తర్వాత రోజుల్లో మరి అనేక మంది నాయకులు, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, ఎంవి రమణారెడ్డి గారు, అనేక మంది అంతకుముందు మొదట్లో ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు, శివరామరెడ్డి గారు, జె వెంకటరామరెడ్డి గారు, ఇలాంటి పార్టీ మా వికే ఆదినారెడ్డి గారు వాళ్ళు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇన్నేళ్ల దశాబ్దాలు గడిచినా సరే ఈ ప్రాజెక్టు మీరు కంప్లీట్ ఎందుకు చేయలేకపోతాము? మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్ని పెండింగ్లో ఉన్నాయి. గాలేరు నగర్ ప్రాజెక్టు, ఇవాళ గండికోట ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, కింద కాలువలు లేవు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ అంటున్నారు, 2 టన్నల్ అన్నారు, ఏ టన్నలు కాలే. ఇది 1995లో శంకుస్థాపన జరిగితే 2025 సంవత్సరం వచ్చినా సరే అటు హంద్రీ నివా కంప్లీట్ కాలే, గాలేరు నగరి కంప్లీట్ కాలే, లేదా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టు పక్కన పెట్టేశావు, గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టు పక్కన పెట్టావు, గుండ్రేవుల ప్రాజెక్టు పక్కన పెట్టావు. ఇటు రాయలసీమ ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి పైన ఉన్న ప్రాజెక్టులు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయడం లేదు. ఏ ఒక్క దానికి కూడా సంపూర్ణంగా నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఇవాళ నీ ఏ రకంగా వీటిని భర్తీ చేయవు. పైగా పోయినసారి అధికారంలో ఉన్నప్పుడేమో పోలవరం అన్నారు, అమరావతి పోలవరం అమరావతి అని చెప్పావు. పోలవరంకు ఒక సోమవారం కూడా పెట్టావు, సోమవారం అని. ఇప్పుడు సోమవారంలా మంగళవారంలా దాన్ని పక్కన పెట్టేశావు. పోలవరం ఎత్తు తగ్గించారు. మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. పోలవరం డ్యామ్ ఏమో 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తాము, కానీ నీళ్లు 41.15 వరకు మాత్రమే పెడతాము. ఇంకెందుకే డ్యామ్ కట్టుకునేది? నువ్వు డ్యామ్ కట్టుకునేది ఎందుకు? నీళ్లు పెట్టుకొని నీళ్లు సమృద్ధిగా అందరికీ పంట పొలాలకి ఇచ్చి ఇవ్వడానికి. అదేవిధంగా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్రం యొక్క ఆదేశాల మేరకు వారు 41.15 మీటర్స్కి ఎత్తు కుదించమంటే దానికి మేము పరిమితమైన జీ హుజూర్ అని చెప్పి మీరు తలకాయ ఊపుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో, పోలవరం విషయంలో రాష్ట్రానికి సంపూర్ణంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాన్ని పక్కదారులు పట్టించడానికి, మభ్య పెట్టడానికి ఇప్పుడు కొత్త స్కీమ్ పట్టుకున్నాడు.
కొత్త స్కీమ్ అంటే పోలవరం టు బనకచెర్ల. దానికి 22,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాంట్రాక్టర్లు తర్వాత అప్పులు ఇచ్చే వాళ్ళతో మేము అంతా కలిసి చేస్తాం, వాళ్ళ పెత్తనం పెడతాం అంటున్నారు. మేము ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టు, నీకు ఇంకా నీ శక్తి తక్కువ వస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చుకో, అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ అంటా ఉన్నావు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటా ఉన్నావు, ఆ రకంగా నిర్మించు. అట్లు కాకుండా నేను ప్రైవేట్లతో డబ్బులు పెట్టిస్తా, వాళ్ళకి దీని మీద పెత్తనం ఇస్తా అంటే దాన్ని మాత్రం సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. నాకు తెలిసిన భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్కి ఇచ్చిందే లేదు, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేయడమే, తీరని ద్రోహం జరుగుతుంది. నీళ్లపైన, కాలువలపైన, ప్రాజెక్టులపైన ప్రైవేట్ పెత్తందారులు వస్తే రేపొద్దున వారి దయాదాక్షిణ్యాలతో మనం చెమ్ము నీరు కొనుక్కొని తాగాలి. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నీకు చేతనైతే కట్టు, చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని కట్టు, అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే మాత్రం అంగీకరించే సమస్య లేదు. పైగా మా డిమాండ్ ఏమంటే దీనిపైన వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి, నిధులు కేటాయించండి, దానిపైన దృష్టి సారించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. జరిగిందంట 3,500 కోట్లు. తర్వాత ఇందులో కిడ్నీలు దెబ్బతిన్న వారు 90,385 మంది 5 సంవత్సరాల కాలంలో కిడ్నీలు దెబ్బతిన్నారు రాశారు. తర్వాత కాలేయం దెబ్బతిన్న వాళ్ళు 29,369 మంది అని చెప్పి రాశారు. నేను అనేది ఏమంటే మీరు ఇంత స్పష్టంగా ఎంతో లోతుగా పరిశీలన చేసి మీరు చెప్తా ఉన్నారు, ఇంతమంది కాలేయం దెబ్బతింది, ఇంతమంది కిడ్నీలు దెబ్బతిన్నారు, అందులో మధ్య వయస్కులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు, వాళ్ళ ఆరోగ్యం అంతా పాడైంది, లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు అని. మరి ఇన్ని వివరాలన్నీ కూడా తీశారు. 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తాము, ఎవరిని వదిలిపెట్టమంటా ఉన్నారు. కానీ ప్రజల తరఫున నేను కోరేది ఒకటే, ప్రజల తరఫున మేము సిపిఐగా మేము కోరేది ఏమంటే, నువ్వు 3,500 కోట్ల రూపాయలు అన్నావు కదా, మరి ఒక 500 కోట్లు వాళ్ళ ఇల్లు మధ్యవర్తులు, వాళ్ళ ఇల్లు ఖర్చులు అన్నీ అయితే మిగతా 3,000 కోట్ల రూపాయలు అయితే ఎక్కడో దగ్గర ఉండాలి కదా. మీరే అంటున్నారు కదా డెన్నులు ఏర్పాటు చేశారు, డెన్నులో ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా తీసామని అంటున్నారు కదా. మరి ఆ 3,000 కోట్ల రూపాయలు వెనక్కి మీరు సీజ్ చేయండి. అది దుబాయ్లో ఉండని, ఇక్కడ ఉండని, సింగపూర్లో ఉండని, ఆ డబ్బంతా సీజ్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి. మీరు అది చేయకుండా మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఇది చేస్తా అంటే ఇప్పుడు పబ్లిక్లో ఏమొస్తుందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కేసులు పెడతారు, ప్రతిపక్షం మీద వస్తారు.